హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. జగన్‌కి ఇదేం పోయే కాలం అండి. అతను ఏంటి అసలు అతని మనస్తత్వం ఏంటండి? ప్రజల్ని హింసించి, మోసం చేసి, దగా చేసి, కుట్రలు పన్ని, ప్రజల్ని బాధపెట్టిన, ఇబ్బంది పెట్టి వ్యక్తుల్ని, అటువంటి నేరస్తుల్ని పలకరించడానికి సిగ్గనేది ఉండదా అండి జగన్‌కి? అటువంటి నేరస్తుల్ని జైలుకెళ్ళి పలకరిస్తే జగన్ ఏమైనా గొప్పోడైపోతాడా? ఏమైనా జీసస్ ఏమైనా క్షమిస్తాడండి? జీసస్ ఏమైనా గోల్డ్ మెడల్ ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి? అలా జైలుకి వెళ్ళి నేరస్తుల్ని పరామర్శిస్తే ఎంత దౌర్భాగ్యం అండి అసలుకి. ఆ సిదిరి అప్పలరాజు అనే వ్యక్తి తన కొడుకు మోటార్ సైకిల్తో ఒక వ్యక్తిని గుద్ది చంపేసి ఇంటికి పారిపోయాడే. తన తండ్రి సిదిరి అప్పలరాజు ఎవరో తన దగ్గర గుమస్తా దగ్గర కొడుకుని ఆ నేరం చేశాడు పంపించి పోలీస్ స్టేషన్కి. ఆ పోలీసులతో ములాఖాత్ అయిపోయి కేసు పెట్టించి హడావుడి చేస్తాడు కదా ఒకరోజు మొత్తం అంతాను. దాని అర్థం ఏంటి? కావాలని ఒక వ్యక్తిని ఇరికించి అతనే చేశాడని కుట్ర పనడం కాదని దాన్ని, కుట్ర పనడం దాన్ని. తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఇంకొక కొడుకుని ఇబ్బంది పెట్టడం కదా. ఇంకో కొడుకు అతనికి తెలియకపోవచ్చు, ఇది హత్యా నేరం అని తెలియకపోవచ్చు ఆ కుర్రాడికి, ఆ నాన్న కూడా తెలియకపోవచ్చు. ఇంత మోసం చేసిన వ్యక్తి తప్పు చేయడం కాదండి. అటువంటి వ్యక్తులు వెనకేసుకు రావడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలుకి. అతనికి ముఖ్యమంత్రి ఎలా అయ్యాయండి అసలు నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి వ్యక్తులా మనకి కావాలి? ఒక్కసారి ఆలోచించండి మీరు ప్రజలారా. ఏం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? తప్పులు చేసి జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళి పలకరిస్తారా? ఛీ, ఇదేమి సంస్కృతి, ఇదేమి విధానం, ఇదేమి పద్ధతి నాకు తెలియదండి అసలు ఎవరు ఊహించరు. ఇటువంటి నీచ ప్రవృత్తి గల నీచుల్ని పలకరించడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు అర్థం చేసుకోమని తెలుగు ప్రజల్ని వేడుకుంటున్నాను. ప్రజలారా ఒక్కసారి గమనించండి. ఈ విషయంలో జగన్ మీరు సమర్థిస్తారా, చీ కొడతారనేది మీరు చెప్పండి. ఎందుకంటే నేరస్తులు వెనకేసుకు రావడం, నేరస్తుల్ని సపోర్ట్ చేయడం అనేది కూడా నేరం అనేది కూడా తెలియని ఇటువంటి వ్యక్తుల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరు గమనించండి అని ప్రజల్ని నేను కోరుతున్నాను. ఎక్కడన్నా కొడుకు యాక్సిడెంట్ చేస్తే, దెబ్బ తగిలితే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఏదన్నా బతికేవాడేమో, ఆశ చిగిరిచేదేమో. ఒక కుటుంబాన్ని మంట కల్పిస్తారు, తిన్నాక తిండి లేదు ఆ కుటుంబానికి. కుటుంబానికి ఎంతో ఒక ఎత్తు అండి. నీకు 1,00,000 ఇస్తాను, నీ కోడలను పంపించు, మా ఇంట్లో పాచి పని చేసుకుంటుంది అని మాట్లాడిన అతను ఎమ్మెల్యే ఎట్లయ్యాడు, ఎట్లా చదువుకున్నాడు, ఎట్లా డాక్టర్ అయ్యాడు? అతను నీచ సంస్కృతి. అందుకే అంటారు పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చ కనిపిస్తున్నాయి. ఒక నీచుడికి అందరూ నీచులే దొరుకుతారు, ఒక దుర్మార్గుడు అందరూ దుర్మార్గులు దొరుకుతారు, ఒక దుష్టుడికి అందరూ దుష్టులు దొరుకుతారు. ఇటువంటి నీచ ప్రవృత్తి గల జగన్మోహన్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, 2019 ఎన్నికల ముందు చెప్పారు. అతను ఒక శాడిస్టు, రాష్ట్రాన్ని దోచుకుంటాడు, రాష్ట్రానికి ఏం ఉపయోగపడ్డు, అటువంటి ఫ్యాసిస్ట్ రాజకీయం తీసుకొచ్చి ప్రజలు భయభ్రాంతం చేస్తాడని ఎప్పుడూ చెప్పాడు. ప్రజలు వినలేదు. ఇప్పటికైనా గ్రహించండి. అతన్ని 5 సంవత్సరాలు భరించారు. మీ భరించేతనాన్ని భరించారని అటువంటి మళ్ళా ఆ వ్యక్తి రాకూడదని పవన్ కళ్యాణ్ గారు తగ్గి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మీకు అండగా నిలబడ్డారని తెలుగు ప్రజలకి వినమ్రతతో తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం. మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని మీరు నమ్మండి. ఆయన నమ్మి ఇటువంటి నీచుల్ని దూరం పెట్టాలని ఇటువంటి క్రిమినల్స్, నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదని మీకు ఇంకొకసారి తెలియజేస్తూ, సిదిరప్పలాని పలకరించకి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై హింద్.